శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం క్లీం కాళికాయ నమః. ఓం క్లీం కాళికాయ నమః. ఓం క్లీం కాళికాయ నమః. ఓం క్లీం కాళికాయ నమః. ఓంకార శబ్ద ప్రకంపన కూడా వెన్నెబాములో, చక్రాసులో, సహస్రారంలో, శరీరం మొత్తంలో ఓంకార శక్తి స్పందన నిండిపోతున్న భావనతో గమనిస్తూ ఉండండి. ఓంకారం చెప్పుకుంటూ ఓ తెచ్చుకున్న స్నాక్స్ వాటర్ బాటిల్ కానీ ఇక్కడ ఫారెస్ట్లో కానీ ఇక్కడ గంగలో పడేయద్దు. ఇక్కడ డస్ట్బిన్ ఇచ్చేసుకోండి. అవి జంతువులు తిని చనిపోతున్నాయి. ఏదన్నా ఫారెస్ట్ వాటర్ బాటిల్ ఏం కనపడే ఫారెస్ట్ బోర్డు కూడా వస్తుంది. మళ్ళీ బోట్ అయితే రిటర్న్ తీసుకొచ్చేస్తారు. మీకు అమౌంట్ అయితే రాదు. నెక్స్ట్ అవి పెంట్లు కనపడుతున్నాయి కదా, అవి అన్ని చేపల వాళ్ళు. మీరు నిలబడ్డారనుకో నాకు ఇక్కడ నుంచి కనబడదు. అందరూ ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలి. మీరందరూ సేఫ్ సైడ్గా కూర్చుంటేనే కరెక్ట్గా నడపగలను. ఈక్వల్ బ్యాలెన్స్ వచ్చిందానికి నేను ఏం చేసేది లేదు. అది కానీ వల తగులుకుంటే 3-4 గంటలు కొయ్యాలి నీళ్ళలో దిగి. తర్వాత టైం సరిపోతుంది మన వెనకానికి ఉండదు. మీరు మాత్రం కరెక్ట్గా కూర్చోండి సీట్లో. లైఫ్ జాకెట్ అయితే తీయకూడదండి. లైఫ్ జాకెట్ ఇస్తే 5,000 పైన పడుతుంది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా మొత్తం డివైడ్ చేసి 10,000 వచ్చాయి. ఆల్రెడీ దొరికాను కదా, అదే నాకు వస్తుందండి. అసలు వస్తుందండి. వేలు విడిచిన బంధాలు ఉంటే ఎలా?
ఓం నమ శివాయ. అక్క మహాదేవి మహాతపస్విని. అసలు పేరు మహాదేవి. అక్క అనేది అక్క మహాదేవి 400 రచనలు కూడా రాశారు. అలానే గొప్ప భక్తి, ఎన్నో ప్రవచనాలు, చాలా ఆ భక్తి తత్వంలో ఉన్నందువలన ఆ పండితులు అక్క అని బిరుదిచ్చారు. అలా అక్క మహాదేవి కర్ణాటకలో ఒక ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో వారి తల్లిదండ్రులు మహాదేవి అని పేరు పెట్టి ఆ పార్వతి లాగా ఒక గొప్ప మహత్యం ఉన్న బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే మహాదేవి శివుడిని తన భర్తలాగా భావించినట్టుగా బాగా మనసులో ఉంచుకున్నారు. అప్పట్లో ఆ రాజు ఒక ఊరేగింపులో వెళ్తున్నప్పుడు మహాదేవి ఆ రాజును ఎదురెదురుగా చూసుకున్నప్పుడు ఆ రాజుకి ఆ మహాదేవి మీద బాగా ఇష్టం వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ మహాదేవి మనసులో శివుడి భర్తగా అనుకోవడం వలన ఇష్టపడదు. అయినా సరే ఒప్పుకోకపోతే కష్టాలు తప్పవని చెప్పి 3 షరతులు పెడుతుంది ఆ మహాదేవి. అవేంటంటే, నేను నిత్యం శివారాధన చేసుకుంటాను, అలా చేసుకున్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అంటే సరే ఒప్పుకుంటాడు. కానీ తర్వాత అలా జరగకుండా ఇబ్బంది పెడతాడు. అప్పుడు ఆ రాజుని వదిలేసి ఇట్లా శ్రీశైలం వచ్చేసి ఈ గుహల్లో ఘోర తపస్సు, శివుని గురించి బాగా తపస్సు చేసి ఆ చీకటి గుహలో మనిషి మాత్రమే పట్టే ప్లేస్లో కూర్చొని గొప్ప తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసి శ్రీశైల మల్లన్నలో చివరికి ఐక్యమవుతారు. అంత గొప్ప తపస్సు చేసిన సాధ్వి ఆక మహాదేవి. శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి చూడండి. చాలా చీకటి గుహగా ఉంటుంది. టార్చ్ లైట్లో పక్కన వాళ్ళు జాగ్రత్తగా చెప్తూ పంపిస్తారు లోపలికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చివరిలో స్వయంభూ ఆ శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని చేతితో తాకి మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం. నేను వెళ్ళినప్పుడు కూడా అలానే చేశాను. ఇది ఆ చీకటి గుహ. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శివలింగం సందులుగా తిరుగుతూ నడుచుకుంటూ ఒక 10 నిమిషాలు పడుతుంది స్లోగా వెళ్ళటం. ఆ శివలింగాన్ని నమస్కారం చేసుకొని శివలింగం పైన చేయితో తాకి మనసులో భావాలు చెప్పుకోవచ్చు. చాలా పవిత్రమైన గొప్ప తపస్థలం. అక్క మహాదేవి తపస్సు చేసిన స్థలం కాబట్టి ఇక్కడ వచ్చి తపస్సు చేస్తే కొద్దిసేపు చేసినా, కొన్ని రోజుల పాటు చేసినంత ఫలితము కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లోనే వస్తుంది. అందరూ రాలేనటువంటి వాళ్ళు నేను చెప్తున్న ఈ ఓంకారాన్ని వింటూ మీరు కూడా ఓంకారం చెప్తూ అక్క మహాదేవిని మనసులో పెట్టుకొని చెప్పినట్టయితే మంచి వైబ్రేషన్ మీ శరీరం మొత్తంలో వినబొమ్మలు వస్తుంది. దానికోసం చెప్తున్నాను. ఏం చేశారంటే సిమెంట్ చుడాల అయిపోతే దాన్ని చేసి దాని మీద ఫినిషింగ్ ఇచ్చారు సిమెంట్ తోటి. వీడియో దీనా వీడియో తీసి ఫోటో నొక్కు, అలాగా పక్కన కెమెరా నొక్కితే ఫోటో పడతావు ఒకసారి. మీకు ఏమంటారా? మీరు వెళ్ళండి, ఒరిజినల్ తేలుతాం. ఓం నమస్తే.
ఒకసారి మీరు ఇద్దరు ఇలా వచ్చండి ఆ సాంగ్ చెప్తున్నా ఆయన తీశారు. జ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నా. మీ అందరు కూడా చెప్తాను. ఇలాంటి తపశ్శక్తి చేసినటువంటి స్థలాలకు వచ్చినప్పుడు జగన్మాత శక్తి, దైవశక్తి, తపస్సు చేసిన వాళ్ళ శక్తి, ఈ శక్తులన్నీ కూడా మన శరీరంలో వెన్నుబాములో ఉంటాయి. వెన్నుబాములో ఉంటాయి కాబట్టి గట్టిగా శ్వాస తీసుకొని వెన్నుబాములో తల మీద మనసు పెడితే కనుక ఇక్కడున్న శక్తి మనకు కూడా వెన్నుబాముల నుంచి తలలో నుంచి ఆ శక్తి మనకు వస్తుంది. దేవతలందరూ దైవశక్తి మొత్తం మన వెన్నుబాము నుంచి తల వరకు ఉండే ప్రదేశం అది. ఆధ్యాత్మిక క్షేత్రం అంటారు. తలపై భాగం సహస్రారం అని, వెనక మెడిల్లో అని, ఇంకా షట్చక్రాలు అని ఉంటాయి. కుండలిని శక్తి అని ఎప్పుడైనా వినుంటారు ఎవరన్నా, కుండలిని అని. ఆ కుండలిని అనే శక్తి, జగన్మాత శక్తి మన వెన్నుబాములో తలపై భాగంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా గట్టిగా శ్వాస తీసుకొని మనస్సు వెన్నుబాములో తలపైన పెట్టుకోవాలి. ఆ నిండుగా శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస యొక్క ప్రభావం తెలిసిద్ది. అప్పుడు ఆ శక్తి మనలో కొంత వస్తుంది అనమాట. అట్లా చేసుకోవాలి. ఆ శక్తి ఇప్పుడు ఇందాక గుహలోకి వెళ్ళారు. ఆ నిండుగా శ్వాస తీసుకోవడం వలన అది ఎనర్జీగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న దైవశక్తి మనలోకి రావడానికి కూడా పనిచేస్తుంది. మహాదేవ్ మహాదేవి తల్లి మహాతల్లి అర్థమైందా చెప్పింది? అర్థమైంది సార్. సైడ్ ఇలాంటి గృహలోకి వెళ్ళినప్పుడు మన నుండి